విరాట్ కోహ్లీ పూమా వాళ్ళ 300 కోట్ల ఆఫర్ని రిజెక్ట్ చేసిండు. 2017లో విరాట్ కోహ్లీ పూమా వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని 8 ఏళ్ల పాటు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా అని చెప్పేసి ఒప్పుకుండు. అలా దాదాపు పూమా కంపెనీ కోహ్లీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఫైనలీ ప్రజెంట్ ఈ డీల్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల పూమా కంపెనీ మళ్ళీ విరాట్ కోహ్లీని అప్రోచ్ అయ్యి ఈసారి 300 కోట్లు ఇచ్చి ఇంకో 8 ఏళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంచాలనుకుంటుంది. బట్ విరాట్ కోహ్లీ మాత్రం సాఫ్ సీదా ఈ డీల్ ని రిజెక్ట్ చేస్తుండు. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఈ వ్యక్తి. ఈయన పేరు అభిషేక్ గంగూలీ. ఈయన పూమా ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్. ఈయన పూమా కంపెనీతో వర్క్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేసినంటే పూమా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఖర్చు పెట్టే దానికంటే తక్కువ పైసల్లోనే దానికన్నా బెస్ట్ క్వాలిటీ ఉన్న షూస్ తయారు చేయొచ్చు అని చెప్పేసి ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోయి అజిలిటాస్ అనే కొత్త కంపెనీ స్టార్ట్ చేసిండు. అలా కంపెనీ మంచిగా నడుస్తున్న టైంలో విరాట్ కోహ్లీ దగ్గరికి అప్రోచ్ అయ్యి, మీరు పూమా బ్రాండ్ అంబాసిడర్ అయితే మీకు కేవలం 300 కోట్లు మాత్రమే వస్తుంది, బట్ నా కంపెనీలో పార్ట్నర్ అయిపోండి, వాళ్ళు ఇచ్చే 300 కోట్ల కంటే కంపెనీ వాల్యుయేషన్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ పెరిగిపోతూ ఉంటుందని చెప్పేసి ఆయనని కన్విన్స్ చేసి ఈ పూమా కంపెనీ నుంచి ఈయన కంపెనీ తెచ్చుకున్నారు. ప్రజెంట్ విరాట్ కోహ్లీ గారు కూడా ఇండియన్ కంపెనీ ఫారెన్ వాటికి టక్కర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అన్ని కోట్ల డీల్ని కూడా వదిలిపెట్టేసుకొని ఈ కంపెనీ కోసం వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు.